ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడడం జరిగింది. ఇప్పటికే ఇలాంటి కథల సినిమాలు గతంలో వచ్చినాయి, కానీ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించడం ఆసక్తి రేకిచ్చింది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల అంచనా ఎక్కడా తగ్గలేదు. హరీష్ శంకర్ స్టేజ్ డైలాగ్ మేనరిజం సినిమాలో స్పష్టంగా కనిపించింది. పంచ్ డైలాగులతో అదరగొట్టాడు. దాంతోపాటు చర్చించిన అంశం మొత్తం రాజకీయాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తూ ఉంటాడు ఇందులో హీరో కూడా వాస్తవంగా డిప్యూటీ సీఎం కావడం, జనసేన పార్టీకి సంబంధించిన క్లాస్ గుర్తుకు సంబంధించి ఒక డైలాగ్ ఈ సినిమాలో ఉండడం ఆయన అభిమానులకు కొత్త జోష్ అయితే తీసుకొస్తుందని చెప్పచ్చు. మంచి సినిమా మాత్రం బాగుంది. వాస్తవంగా విమర్శించడానికి అనేక రకాల కారణాలు చెప్పచ్చు, కానీ ఒక దర్శకుడి కష్టం, ఒక హీరో శ్రమ, ఒక రచయిత రచన, వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే ఈ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా, చూసే సినిమా. మా సినిమాలో ఏం కోరుకుంటామా? ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం. ఎంటర్టైన్మెంటే ఉంది ఈ సినిమాలో. నవ్వుకోవచ్చు, ఆసక్తిగా చూడవచ్చు. పవన్ కళ్యాణ్కు ఓజీ తర్వాత ఆయన ఫ్యాన్స్కు మాత్రం పండగ తీసుకొచ్చినట్టే ఈ సినిమా. ఉగాదితో ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ 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 మూవీ. సినిమాను ఎంటర్టైన్మెంట్ ఎక్కడ నాకైతే మూవీ ట్రాక్ తప్పుతున్నట్టు అనిపించలేదు. ఎక్కడ కథకు మించి ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించలేదు. చాలా జాగ్రత్తగా దర్శకుడు సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. అలాగే పాటలు బాగా లేకున్నా 2 పాటలైనా చాలా బాగున్నాయి. రెండు మూడు పాటలు ఏమున్నాయి, బాగున్నాయి పాటలు. ఇందులో శ్రీలీల యాక్షన్ మాత్రం సూపర్ 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 అదరగొట్టింది. చాలా బాగా ఉంది ఆమె నటన. ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడదగ్గ మూవీ, ఎంటర్టైన్మెంట్ మూవీ. కుటుంబంతో వెళ్ళి అందరూ నవ్వుతూ, ఫన్ను ఎంజాయ్ చేస్తూ, కథను ఎంజాయ్ చేస్తూ చూడదగ్గ మూవీ.